హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు అటుకులు మిక్చర్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ ఎండాకాలాన్ని పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా, స్నాక్స్ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ అటుకుళ్ళు మిక్చరి సింపుల్ గా చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు అటుకులు మిక్చర్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి అటుకులు తీసుకున్నాను. 1/2 kg అటుకులు తీసుకున్నానండి. ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నాను. చిన్న కప్పుతో 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. 1/2 కప్పు పుట్నాలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం వేపుకోవాలి కదండి, వేపేసుకుందాం రండి. ఇంకోండి నూనె వేడెక్కింది, పల్లీలు వేస్తున్నాను. ఇంకోండి నూనె వేడెక్కిపోయింది కదా, పల్లీలు వేసేసుకున్నాం కదా. ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పల్లీలు కలుపుతూ ఉంటే బాగా ఏగుతాయి. చూడండి చిటిపెట్లు ఆడుతున్నాయి కదా. ఇలా చిటిపెట్లు ఆడితేనే బాగా ఏగినట్టు ఉంటదండి పల్లి పప్పు. 2 నిమిషాలు అయితే ఏగిపోతుందండి పల్లీలు. ఇంకోండి ఏగిపోయే పల్లీలు తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం అండి. వేరే గిన్నెలో ఇంకోండి గిన్నెలో వేసేస్తున్నాను. ఇప్పుడు పుట్నాలు కూడా వేసుకుందామండి. ఈ పుట్నాలు కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఇంకోండి పుట్నాలు కూడా పల్లీల్లో వేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. ఇంకోండి జీడిపప్పు కూడా ఈ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇంకోండి కరివేపాకు కూడా వేగిపోయింది. ఇది కూడా అందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు అటుకులు వేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకొని వేపుకుందాం. ఇంకోండి వేగిపోయాయి చూడండి. ఇవి కూడా ఇందులోనే వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేపుకోవాలండి, ఎక్కువ వేసేసుకోకూడదు. ఈ అటుకులు లేపేటప్పుడు నూనె అయితే ఆయిల్లోనే ఉండాలండి, సిమ్లో అయితే ఉండకూడదు. బాగా పొంగవు అటుకుళ్ళు. చూడండి ఆయిల్లోనే ఉంచాలి, సిమ్లో అయితే పెట్టకూడదు. మనం అటుకులన్నీ ఇలాగే వేపేసుకోవాలండి. ఇంకోండి మొత్తం వేపేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. అలాగే కారం కూడా 1 స్పూన్ కారం వేసానండి. సరిపోద్ది పైసీగా. ఎక్కువ ఈ ఎండాకాలం కదండి, ఎక్కువ పైసీ వేసుకోకూడదు. పిల్లలకి ఎండాకాలం సెలవులు వచ్చేసే కదండి, పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మనం బయట ఫుడ్ పెట్టకంటే ఇలాగ ఇంట్లోనే రెడీ చేసుకొని పెడితే మాత్రం సూపర్గా ఉంటుందండి అటుకులు మిక్చరి. మనం మొత్తం ఇది కలిపేసుకుందామండి. ఇలాగా వేడి మీదే ఉప్పు కారం వేస్తే బాగా అటుకుళ్ళు కూడా బాగా పడుతుందండి. వేడి మీద వేసేసుకుంటే చల్లారి కంట ఈ వేడి మీద వేస్తే ఈ కారం ఉప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మొత్తం అటుకుళ్ళకి పట్టేస్తుంది. ఇంకోండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనము. చూడండి మొత్తం కలిసిపోయింది చూడండి. ఇంకోండి మొత్తం చూడండి ఎలా కలిసిపోయిందో. స్పైసీ కూడా సరిపోయిందండి. 1 స్పూన్ వేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిక్చర్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఈ పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటది. జీడిపప్పులు కూడా వేసుకున్నాం కదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అనేది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఈ సెలవులకి ఎండాకాలం పిల్లలు బయటకు పోయి అది ఇది కొనుక్కోకుండా ఇలా చేసి పెడితే మాత్రం సూపర్గా ఉంటదండి.